హాయ్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తోములూరు గ్రామంలో విమెన్ రైట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సౌత్ ఇండియన్ ఉమెన్ ఫోరం ప్రెసిడెంట్ కోన వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాజంలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని స్టేట్ యూత్ వింగ్ నేత దివ్యవేణి కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను విమెన్ రైట్స్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ మహిళలు, అంగన్వాడీ వర్కర్స్, స్కూలు టీచర్స్ పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలను శాలువాలతో సన్మానించి బొకేలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు మహిళలకు విమెన్ రైట్స్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా విమెన్ రైట్స్ కార్యకర్తలు మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఉన్నత శిఖరాలకు ఎలా అవరోధించారో తెలియపరచడం జరిగింది. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని, రాజకీయాలలోనూ, ఆటలలోనూ, విద్యలోనూ ఎన్నో అవరోధ శిఖరాలను అధిగమించారని పలువురు మహిళలు మాట్లాడారు. ఈ సందర్భంగా మా ఛానల్ తరపున మహిళలందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ మహిళలు మాట్లాడతారు. వారి మాటల్లోనే మనం విందాం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వరలక్ష్మి. నేను సౌత్ ఇండియా ఉమెన్ ప్రెసిడెంట్ని. మాది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా. జాతీయ అధ్యక్షుడు ఎండపాటి శ్రీకాంత్ గారు ఈ సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు అయింది. ఈరోజు మహిళా దినోత్సవం కార్యక్రమంగా మహిళలకు సన్మానం చేయడానికి వచ్చాము. ఈ సేవా కార్యక్రమానికి 5 డిపార్ట్మెంట్ నుంచి మహిళలను పిలిచాము. హెల్త్ డిపార్ట్మెంట్, ఆశా వర్కరు, అంగన్వాడీ, పోలీస్ డిపార్ట్మెంట్, టెస్ట్ టీచర్, ఇట్లా 5 డిపార్ట్మెంట్ని పిలిచాము. మాకు అందరూ సహకరించారు. ఈ కార్యక్రమం అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఏదో మాకు వచ్చినంతలోనే సింపుల్గా మేడం అని సత్కరించాము. మహిళలు అంటే ఇంట్లోనే ఉండాలని ఏం లేదు. మహిళ బయటకు వస్తే ఏదైనా సాధించగలదు. అన్నింటిలో ముందంజ వేయాలంటే మహిళలు ఏదే ఏదీ లేదు. ఈ అవకాశం కూడా మాకు శ్రీకాంత్ గారు కల్పించారు. ఆడవాళ్ళు మీరు తక్కువ కాదు, మీరు అన్నింటిలో ముందుకు వెళతారు అని మాకు స్వేచ్ఛనిచ్చి ఈ ఐడి కార్డు మాకు ఒక ఆధారం అనే గుర్తింపు ఒకటి ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా శ్రీకాంత్ గారికి, నేషనల్ చైర్మన్ చెంచుపాటి శ్రీకాంత్ గారికి, మరి మేడం సత్యవాణి గారికి, నేషనల్ అడిషనల్ జనరల్ సెక్రటరీ ముచ్చార్ బాబు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను తెనాలి ప్రాజెక్టు తూములు సెక్టార్లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. ఇక్కడికి మానవ హక్కుల సంఘం తరఫున అక్క వాళ్ళు నన్ను పిలిచి ఇప్పటికిప్పుడు పిలిచినా సరే నువ్వు వర్క్ బాగా చేస్తావమ్మా, మహిళలు అంటే ఏంటి, మానవత్వంతో ఎలా కలిసి ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతున్నారు, చిన్నపిల్లల్ని చూసుకునే మీ మనస్తత్వం అలాంటిది మంచిది కాబట్టి మిమ్మల్ని ఉత్తమ మహిళగా పిలుద్దామని పిలిచామమ్మా, మీరు ఈ సభకు రావాల్సిందని ఇన్వైట్ చేశారండి. ఇన్వైట్ చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాకపోతే నాలో కూడా ఇంత ఓర్పుతో ఇలా చేస్తున్నానని నన్ను రికగ్నైజ్ చేసిన వీళ్ళందరికీ మళ్ళీ ఇంకా మన బాధ్యతను పెంచినందుకు, అంటే అంగన్వాడీ కార్యకర్తగానే కాదు ఒక మహిళగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఇలా అందరు మహిళలు తను ఉండే పద్ధతిలో ఉంటూ మన సాంప్రదాయాలు గౌరవిస్తూ మన మహిళలు అంటే ఏంటి, ఏ వర్క్లో కూడా తీసివేయరు, ప్రతి విషయంలో చేయగలరు అనే ధైర్యాన్ని మనకు మనం తెచ్చుకుంటూ మన ఫ్యామిలీ కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి అందరికీ వందనాలు. ఈరోజు అంతర్జాతీయ ఉమెన్స్ దినోత్సవం కాబట్టి
ఉమెన్స్ డే కాబట్టి మార్చి 8న సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి నన్ను ఇక్కడికి పిలిచిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. నన్ను కూడా ఒక మహిళగా గుర్తించి మంచిగా సన్మానం చేసినందుకు వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. యాక్చువల్గా ఉమెన్ అంటే తక్కువ ఏం కాదు. అంతకుముందు ఉమెన్స్ డే అంటే శ్రామిక మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉమెన్స్ అందరూ తక్కువ కాకుండా అందరూ మంచిగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక కల్పనా చావ్లా లాగా అందరికి ముందంజలో దూసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇలా సెలబ్రేట్ చేసిన హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా నన్ను కూడా పిలిచి సెలబ్రేట్ చేసినందుకు నాకు నా ధన్యవాదాలు.